నమస్కారం, నా పేరు రజిత. నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికా పౌరసత్వాల్లో భారత్ కు రెండో స్థానం. విశాఖ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ తొలుత 1000 మందితో ప్రారంభించే అవకాశం. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య. అల్లూరి ఒక మహా అగ్నికణం, సీఎం జగన్. అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లండి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పేదరికం వల్ల చదువు ఆపకూడదనేదే అమ్మఒడి, ఎమ్మెల్యే భూమన. భూ అక్రమార్కులపై ఉక్కుపాదం, నూతన మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన శంకర్రావు. స్వాతంత్ర సమర యోధుల త్యాగ నిరతిని మరవరాదు, అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన మంజీర్ జిలానీ శాముల్. బెజవాడ బెబ్బిలి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి ఘనంగా జైజలు పలికిన ప్రజలు. దేవరపల్లి ప్రవీణ్ వ్యాఖ్య. కేటీఆర్ విశ్వకర్మలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కమ్మరి అశోక్ డిమాండ్. అమెరికా పౌరసత్వాల్లో భారతీయుల జోరు కొనసాగుతుంది. ఈ ఏడాది జూన్ 15 వరకు 6,61,500 మంది పౌరసత్వం మంజూరు చేస్తే వారిలో మెక్సికో తర్వాత భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మన వారికి 12,928 మందికి పౌరసత్వం లభించింది. మెక్సికో నుంచి అత్యధికంగా 24,508 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. ఫిలిప్సన్ 11,316, క్యూబా 10,689, డొమినికన్ రిపబ్లిక్ 7,046 తర్వాతి స్థానంలో నిలిచారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. ఆ సమరయోధుడి కుమార్తె 90 ఏళ్ల పసల కృష్ణభారతిని కలవడమే కాకుండా ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాక ఆమె సోదరి మేనకోడల వద్ద నుండి కూడా మోదీ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖలో ఏర్పాటుకు ఒక అడుగు ముందుకు పడుతుంది. నగరంలో ఇన్ఫోసిస్ సంస్థకు కావాల్సిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తుంది. మరో 2 నెలల్లో విశాఖలో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉండడంతో అందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి. ఒక పక్క ఇన్ఫోసిస్, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పనులు వేగవంతం చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని, ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ఆయన ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మాన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు. अभी हम देंगे बो एंड एरो, विल्लू बाणम इस्तारू सीएम गारू. होले होले श्री अल्लूरी श्रीरामराजु गारू 83 इयर्स के हैं और गवर्नमेंट सर्विस करके आए हैं यहाँ. अल्लूरी श्रीरामराजु गारू इक्कड़ मनतो उंडडम मन अदृष्टम. धन्यवाद, आप यहाँ पधारे. मोदी जी के हाथों से आपने ये हमारा पुरस्कार लिया है, धन्यवाद. और अब हम आमंत्रित करते हैं श्री बोडीदोरा 89 years old, बोडीदोरा गारू, श्री मल्लू दोरा and श्री गंटन दोरा. They are like left hand and right hand of Sri Alluri Sita Ramaraju. And here we have the Mallu Dora's grandson, Sri తెలుగు జాతి యుగ పురుషుడు
तेलुगु वीर लेवरारा, दीक्षभूनि सागरा, स्वतंत्र संग्राम वालो यावत भारतावनी के स्फूर्तिदायकंगा निलिचिन मना नायकुडु अल्लूरी सीताराम राजु పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం. इस ऐतिहासिक कार्यक्रम में हमारे साथ उपस्थित आंध्र प्रदेश के गवर्नर श्री विष्णुभूषण हरिचंदन जी, मुख्यमंत्री श्री जगनमोहन रेड्डी जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगीगण, मंच पर उपस्थित अन्य सभी महानुभाव और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आप सभी को नमस्कारम. ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గవర్నర్ గారు అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్రీయ మంత్రి మండలిలో సహచరులైనటువంటి సహచరులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రియతమ సోదరీమణులందరికీ నా నమస్కారాలు. यहाँ पैंडल में जितने लोग दिखते हैं उससे अनेक गुना बार है, उन सबको भी नमस्कार. ఈ సభాస్థలిలో ఉన్నటువంటి వారి కంటే రెండింతల మంది ఈ సభాస్థలి బయట ఉన్నటువంటి సందర్భంలో సభాస్థలిలో ఉన్నటువంటి వారికి, వెలుపల ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. आंध्र प्रदेश की ये महान धरती, यहाँ की बलिदानी परंपरा, यहाँ ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీలేని సమాజాన్ని స్వాతంత్ర సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరం అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక మహా అగ్నికణం, ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల, అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు. ఆ సంస్కర్త భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు. స్మరించుకునేందుకు, ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగు జాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు, అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు. ఆయన వ్యక్తిత్వానికి కోదాడ మండలం ద్వారకుంట గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న జరిగిన నరేంద్ర మోదీ సభపై ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో బీజేపీ పార్టీ నిర్వహించిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం పీలగా ఉండి తెలంగాణ ప్రజలను నిరుత్సాహపరిచే విధంగా ఉంది. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు దొందు అనడానికి నిన్న జరిగిన మోదీ సభే నిర్వచనం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగితే సీబీఐ, ఈడీతో ఎందుకు విచారణ జరిపించడం లేదు? అధికారంలో కూడా మీరే ఉన్నారు కదా అని ఎదురు ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి, అందరూ సిద్ధంగా ఉండండి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక సీట్లతో గెలిచి అధికారంలోకి రాబోతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సామాజిక న్యాయానికి కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూజివ్ గ్రోత్ ని కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ. మరి తప్పనిసరిగా వచ్చే సంవత్సరం జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 out of 12 100% క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ.
ప్రభుత్వ వైఫల్యాలు ఒక దిక్కుంటే ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యేల ప్రవర్తన, ఎమ్మెల్యేల అహంకారం, ఎంకెల అవినీతి, అధికార దుర్వినియోగం పరాకాష్ఠ చేరింది. నేను అనేక ముఖ్యమంత్రులని, అనేక మంత్రులని, అనేక ఎమ్మెల్యేలని, అనేక ఎంపీలని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో చూసిన వ్యక్తిగా ఇంత అహంకారం, ఇంత అవినీతి, ఇంత అధికార దుర్యోగం, ఇంత కళ్ళు నెత్తికెక్కిన వ్యవహారం గతంలో ఎన్నడూ ఏ అధికార పార్టీ వాళ్ళని చూడలేదు. మేము ప్రతిపక్షంలోనో అధికారంలోనో ఈయనని కాదు, ఆయన కాదు, అసలు ఏందో ఏమో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏడికి వచ్చి అనుకుంటున్నాం. మొత్తానికి మొత్తం వారి అహంకారం, వారి అవినీతి, వారి తప్పుడు ప్రవర్తన, వారి క్యారెక్టర్లెస్ ప్రవర్తన మరి ప్రతి పౌరుడు గమనిస్తున్నాడు. అరే ఇదేంటిది, అసలు ఒక అధికార పార్టీలో ఉంటే ఈ విధంగా దౌర్జన్యమా? నేను పోయినసారి వచ్చి అనంతగిరి మండలంలో నేను పర్యటిస్తుంటే ఎమ్మెల్యే విలేకరులు కూడా బెదిరిస్తున్నట. ఇట్లా గారి స్పీచ్ అత్యంత పేలవంగా జరిగింది. ఒక ప్రధానమంత్రి వచ్చి ఒక రాష్ట్రానికి మరి ఏదో ఇవ్వబోతుండో, ఏదో ప్రకటించబోతుందనుకుంటే తెలంగాణ ప్రజలకి నరేంద్ర మోదీ ప్రసంగం నిరుత్సాహపరిచింది. మరి నడ్డా గారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతికి పాల్పడుతుంటే సిబిఐ, ఈడీ మీ చేతిలోనే ఉంది కదా. కేసీఆర్ అనే కుటుంబం మీద ఎందుకు అవినీతిపై చర్యలు తీసుకుంటున్నారో మీ లోపల దోస్తీ ఏదో చెప్పాలి. బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందం, గల్లీ మే కిస్తీ, ఢిల్లీ మే దోస్తీ. పార్లమెంట్ లో ఎంపీగా చెప్తున్న ఆన్ రికార్డు, ఒక్కసారి కూడా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ఏ ముఖ్యమైన బిల్లులో గాని ఏ అంశంలో కూడా వ్యతిరేకించడం నేను చూడలేదు. ఈ బీజేపీ టీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతుందని చెప్పడానికి నిన్న ప్రధానమంత్రి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఈరోజు దివంగత నేత బెజవాడ బెబ్బిలి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి సందర్భంగా స్థానిక 47వ డివిజన్ పార్టీ కార్యాలయంలో స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ కొర్రాగుల నాగా, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బొయ్యల రాజేష్, స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి కమల్ల బోజీ, స్థానిక నాయకులు రేడపొంగు క్రాంతి కుమార్, యాసలపూడి శ్రీనివాస్, డివిజన్ ట్రేడ్ యూనియన్ నాయకులు దేవరపల్లి ప్రవీణ్, అనిల్ ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితానేంద్రారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్న మురుకుట్ల అరవింద్ శర్మను మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా, చంద్రయ్యను ఉపాధ్యక్షులుగా నియమించినట్లు మంత్రి తెలిపారు. ఆర్కపురం డివిజన్లోని కిన్నెరా గ్రౌండ్లో మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితానేంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి గురించి పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు. కోట్లాది రూపాయలతో మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఆ అభివృద్ధి పనులే టీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల హనిత హరినాథ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆర్కేపురం డివిజన్లో కార్యకర్తల మీటింగ్లో నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా అరవింద్ కుమార్ గారు, అరవింద్ శర్మ తీసుకోవడం జరిగింది. వారిని అభినందిస్తా ఉన్నాను. నియోజకవర్గ కమిటీని స్ట్రెంథెన్ చేయాలని పార్టీ పరంగా డివిజన్ కమిటీలు, విలేజ్ కమిటీలు, అన్ని అనుబంధ సంస్థలన్నీ వేసుకుంటూ వస్తున్న సందర్భంలో జిల్లా అధ్యక్షులు నియమించిన తర్వాత నియోజకవర్గాన్ని కూడా కమిటీలు వేసుకోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ కమిటీలో ఎమ్మెల్యేని చైర్మన్గా ఉంటున్న ఆ కమిటీలో అరవింద్ శర్మ గారు జనరల్ సెక్రటరీగా, వేరే బాలకృష్ణ గారు జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా లక్ష్మీనరసింహారెడ్డి గారు కనుకోలు వైస్ ప్రెసిడెంట్గా, చంద్రయ్య గారు మహేశ్వరం వైస్ ప్రెసిడెంట్గా నియామకం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అధ్యక్షతన
గౌరవ మంత్రి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి చేర్చాలని, ప్రజలకు ఎవరికైతే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో ఖచ్చితంగా వాళ్ళని టచ్ చేసి, ఎందుకంటే ఈరోజు పార్టీ కార్యకర్తలుగా పార్టీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రతి మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేసిన సంస్థ ఏదైనా ఉందా పార్టీ అంటే ఇన్సూరెన్స్ చేసింది ఓన్లీ కేసీఆర్. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని ఆర్ఏఆర్ఎస్ వైఎస్ఆర్ సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మన్సూర్ జిలానీ శామన్. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని చింతలపూడి నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 4/7/2022 మాన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోర్డు నాగభూషణం మాట్లాడుతూ కేవలం 20 ఏళ్ల వయసులో మాన్యంలో అడవి బిడ్డలతో కలిసి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగిరేసిన మహాయోధుడని, అల్లూరిని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు స్వతంత్ర పోరాట యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి సీతారామరాజు గారితో పాటు వారందరినీ మనం స్మరించుకొని వారికి కూడా నివాళులర్పిస్తూ, పోరాటం చేస్తే ఏదైనా సాధించవచ్చని తెలియజెప్పిన ద్వారా ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో ఆయన ప్రాణ త్యాగం చేసి ఎన్నో బుల్లెట్లకు గురైపోయి ఆ రోజుల్లోనే అటువంటి రోజుల్లో కూడా ఆయన త్యాగం చేశారని మనందరికీ తెలుసు. ఆయన స్మరించుకోవడానికి ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం ఇక్కడ పెద్దల ఆదేశాల మేరకు ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆయన 125వ జయంతి సందర్భంగా మన పార్టీ తరఫున మేమందరం ఇక్కడ చూడాము. కానీ దేవుడు నిజంగా ఎంత గొప్ప మహనీయులు ఇచ్చారు. ఎంతో పెద్దలు ఎంతో మంది ఉన్నారు. ప్రాణాలు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ పిల్లలు భార్యలు పిల్లలందరినీ కూడా దూరం చేసుకుని జైల్లో. అమెరికా పౌరసత్వాల్లో భారత్కు 2వ స్థానం. విశాఖ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్ తొలుత 1000 మందితో ప్రారంభించే అవకాశం. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య. అల్లూరి ఒక మహా అగ్నికణం, సీఎం జగన్. అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లండి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పేదరికం వల్ల చదువు ఆపకూడదనేదే అమ్మఒడి, ఎమ్మెల్యే భూమన. భూ అక్రమార్కులపై ఉక్కుపాదం, నూతన మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన శంకర్రావు. స్వాతంత్ర సమరయోధుల త్యాగనిరతిని మరోరాదు, అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన మన్సూర్ జిలానీ శామన్. బెజవాడ బెబ్బిలి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి ఘనంగా జైజలు పలికిన ప్రజలు. దేవరపల్లి ప్రవీణ్ వ్యాఖ్య. కేటీఆర్ విశ్వకర్మలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కమ్మరి అశోక్ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.